రెడ్లు అంటే రాజకీయంగా ఎంతో ప్రభావవంతమైన వర్గం. వారు ఆధునిక ప్రజాస్వామిక యుగంలో కూడా అంతకు ముందు నుంచి కూడా ఆధిపత్య శక్తులుగా ఉన్నారు. రాజ్యాలు ఏలారు. వారు తలుచుకుంటే ఎవరిని అయినా అందరం ఎక్కించగలరు, అలాగే దించగలరు కూడా. అలాంటి రెడ్లు ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ తమ రాజకీయ పలుకుబడిని ఎక్కడా కోల్పోలేదు అన్నది వాస్తవం. ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తోనే అల్లుకొని పవర్ఫుల్ పాలిటిక్స్ చేసిన రెడ్లు విభజన ఏపీలో వైసీపీని అనుసరించారు. ఆ పార్టీ ద్వారా తమ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని భావించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి కోరికలు ఏవి తీరకపోతే తీరని ఆశాభంగం ఎదురైంది అని టాకు. వైసీపీకి బ్యాక్ బోన్గా ఉండే రెడ్లు తాజా ఎన్నికల్లో ఫస్ట్ టైం వైసీపీ మీద రెడ్ సిగ్నల్ చూపించారు అని చెబుతున్నారు. తమ బలంతో తన స్వేదంతో అధికారంలోకి వచ్చిన జగన్ తమను లైట్ తీసుకోవడం సహించలేకపోయిన రెడ్లు భారీగానే వైసీపీకి దెబ్బ కొట్టారు. ఆ ఫలితమే 11 సీట్లకు వైసీపీని పడదోసి పాతాళం అంచులను చూపించింది అని భావిస్తున్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం గణనీయంగా ఉంది. 2011లో వైసీపీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కొమ్ము కాస్తూ అనేక ఎన్నికల్లో ఆ పార్టీ వెంట నిలిచిన రెడ్లు 2024లో మాత్రం కాడె వదిలేశారు. దాంతో మొత్తం 4 జిల్లాలో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి దక్కినవి సోదిలోకి కూడా కాకుండా పోయాయి. అదేవిధంగా నెల్లూరు అంటే పెద్ద రెడ్లకు కేర్ ఆఫ్ అని చెబుతారు. అలాంటి చోట వైసీపీ 2014లో మెజార్టీ సీట్లు సాధించింది. 2019లో ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. 2024లో చూస్తే మొత్తానికి మొత్తం సీట్లను టీడీపీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక్కడ 10కి 10 సీట్లలో రెడ్ల ప్రాబల్యం గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మొత్తం 12 అసెంబ్లీ సీట్లలో 8 నియోజకవర్గాల్లో రెడ్ల ప్రాబల్యం ఉంటుంది. ఇక పల్నాడులో రెడ్ల ప్రాబల్యం 4 జిల్లాలలో గణనీయంగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో రెడ్లు శాసిస్తూ ఉంటారు. అలాగే విశాఖలో చూస్తే గాజువాక సీట్లో రెడ్ల ప్రాబల్యం ఉంది. మొత్తంగా చూసుకుంటే రాయలసీమ 52+, నెల్లూరు 10+, ప్రకాశం 8+, పల్నాడులో 4+, ఈస్ట్ గోదావరిలో 2+, విశాఖ 1 కలుపుకుంటే మొత్తం 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్లు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. రాయలసీమలో చూసుకుంటే ఎస్సీ రిజర్వ్ సీట్లలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఇలా లోకల్ బాడీస్లో రెడ్లే అధిక శాతం పదవుల్లో ఉంటారు. ఇంతలా గ్రౌండ్ లెవెల్ వరకు అధికారాన్ని పంచుకొని సామాజిక వర్గాల పరంగా ప్రభావం చూపిస్తూ అన్నింటా తామే అయిన రెడ్లు ఎందుకు వైసీపీకి ఓటేయించి గెలిపించలేకపోయారు అన్న చర్చ సాగుతోంది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో వారు పూర్తిగా అసంతృప్తికి లోనయ్యారని టాకు. అది దావానలంలా మారి పెరిగి ఎన్నికల వేళకు చిచ్చు పెట్టింది అని అంటున్నారు. లోకల్ బాడీస్లో రెడ్లు గెలిచి రాజకీయంగా అధికారం సంపాదించినా ఖర్చు పెట్టేందుకు పైసా కూడా నిధులు లేవని మదనపడ్డారు. వైసీపీ ఏలుబడిలో సర్పంచుల పరిస్థితి ఎంతలా దిగజారింది అంటే వారికి చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. వారు బిల్స్ అడుగుతారేమో అని ఇలా చేశారు అని అంటున్నారు. దీంతోనే వారికి మండింది అనే అభిప్రాయం ఉంది. ఇక చూస్తే గతసారి వైసీపీ గెలిచిన 151 ఎమ్మెల్యేలలో రెడ్లు 50కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఈ నిష్పత్తిలో వారికి కేబినెట్ గ్రూప్లో ఖచ్చితంగా 8 నుంచి 10 పోస్టుల దాకా రావాలి. కానీ సామాజిక న్యాయం అని చెప్పి వారిని పక్కన పెట్టేశారు. జస్ట్ 3-4 పోస్టులకే పరిమితం చేశారు. దీంతో వారికి కాలిపోయింది అని టాకు. అలాగే వారికి నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేశారు అనే బాధ ఉంది. ఇక కాంట్రాక్టులు ఏవైనా చేసుకోవాలనుకున్నా సర్కార్ నుంచి డబ్బులు విదిలించే పరిస్థితి లేదు. ఇలా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్న రెడ్లు తెగబడి మరీ వైసీపీని కసిగా ఓడించారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.